డివైఓ జాబ్ సాధించాలంటే, డిఎస్సి ద్వారా టీచర్ జాబ్ సాధించాలంటే గతంలోని ప్రశ్నలను విశ్లేషణాత్మకంగా అవగాహన చేసుకోవాలి. గతంలో ఒక పోటీ పరీక్షలో ఈ ప్రశ్న అడగడం జరిగింది. నిదాన అభ్యాసకుడిని, స్లో లెర్నర్‌ని గుర్తించేటప్పుడు పరిగణించవలసిన అంశాలు. విద్యార్థి ప్రజ్ఞ, ఇంటెలిజెన్స్, విద్యార్థి విద్యా సాధన, అకాడమిక్ అచీవ్‌మెంట్, విద్యార్థి సాంఘిక ఆర్థిక స్థితి, సోషియో ఎకనామిక్ స్టేటస్, విద్యార్థి మూర్తిమత్వం, స్టూడెంట్ పర్సనాలిటీ. సో ఆన్సర్ ఒక నిదాన అభ్యాసకుడు. నిదాన అభ్యాసకుడు అంటే ఎవరంటే తన తోటి విద్యార్థులతో పోల్చుకుంటున్నప్పుడు తక్కువ మార్కులు తెచ్చుకునే విద్యార్థి. తన శారీరక వయసుతో పోల్చుకుంటే తక్కువ మార్కులు తెచ్చుకున్నటువంటి విద్యార్థి. తన దిగువ తరగతి కార్యకలాపాలు, పరీక్షలు కూడా రాయలేని వ్యక్తి స్లో లెర్నర్, నిదాన అభ్యాసకుడు. వీళ్ళని మనం డల్ స్టూడెంట్స్ అంటాం. తరగతిలో సాధారణంగా యావరేజ్ స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు. ఈ యావరేజ్ స్టూడెంట్స్‌తో పాటు కొంతమంది ప్రతిభ గల విద్యార్థులు, గిఫ్టెడ్ స్టూడెంట్స్ కూడా ఉంటారు. మరి కొంతమంది యొక్క స్లో లెర్నర్స్, నిదాన అభ్యాసకులు ఉంటారు. సో నిదాన అభ్యాసకుల యొక్క ప్రజ్ఞాలబ్ధి 70-89 మధ్యలో ఉంటుంది. ఈ 70 పాయింట్స్ కన్నా ఐక్యూ తక్కువగా ఉంటే వారిని మెంటల్లీ రిటార్డెడ్ అంటారు. సో ఈ యొక్క 70-89 ఐక్యూ ఉంటే వారు నిదాన అభ్యాసకులు. మరి 90-109 మధ్యలో ఐక్యూ ఉంటే వారిని మనం యావరేజ్ స్టూడెంట్స్ అంటాం. సో ఒక నిదాన అభ్యాసకులు వేరే, అండర్ అచీవర్స్ వేరే. అండర్ అచీవర్స్ అంటే తక్కువ సాధన గలవారు. వారికి ఐక్యూ 90 పాయింట్స్ కన్నా ఎక్కువగా ఉంటుంది. కానీ కొన్ని సాంఘిక ఆర్థిక పరిస్థితుల వల్ల, అనారోగ్యం వల్ల మార్క్స్ తెచ్చుకోరు. కనుక కాబోయే ఉపాధ్యాయులుగా క్లాస్ రూమ్లో స్లో లెర్నర్ అంటే ఎవరు, అండర్ అచీవర్ అంటే ఎవరు? నిదాన అభ్యాసకుడు వేరే, తక్కువ సాధన గల విద్యార్థి వేరే. నిదాన అభ్యాసకుడు తక్కువ ప్రజ్ఞ, తక్కువ తెలివితేటలు ఉండడం వల్ల తక్కువ మార్కులు తెచ్చుకుంటాడు. తెలివితేటలు ఉండి కూడా తక్కువ మార్కులు తెచ్చుకుంటే వారిని మనం స్లో లెర్నర్ అనకూడదు, అండర్ అచీవర్ అనాల. సో డియర్ స్టూడెంట్స్, ఈ ప్రశ్నకు ఆన్సర్ ఏంటంటే నిదాన అభ్యాసకుడు స్లో లెర్నర్ గుర్తించేటప్పుడు విద్యార్థి యొక్క ప్రజ్ఞ గమనించాలి, విద్యార్థి యొక్క మార్కులు లేక విద్యా సాధన కూడా గమనించాలి. ఇంకా ఆన్సర్ అనేది ఏ మరియు బి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని షార్ట్స్ కోసం, వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. డాక్టర్ మోజెస్ ఎమిలియా అకాడమీ అనే మా యూట్యూబ్ ఛానల్. అదేవిధంగా డిఎస్సిలో టీచర్ జాబ్ సాధించాలంటే, డివైఓ జాబ్ సాధించాలంటే, డైట్ బిఎడ్ కాలేజ్ లెక్చరర్ జాబ్ సాధించాలంటే, ఎడ్యుకేషనల్ సైకాలజీ, పర్స్పెక్ట్స్ ఇన్ ఎడ్యుకేషన్, ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్, పెడగాజీ పైన మీకు మంచి నాలెడ్జ్ ఉండాలి. సో ఈ సబ్జెక్ట్ సంబంధించి తెలుగు మీడియంలో, ఇంగ్లీష్ మీడియంలో అద్భుతమైన డిజిటల్ వీడియో క్లాసెస్తో పాటు టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ ఎమిలియా అకాడమీ అనే మా మొబైల్ యాప్లో అందుబాటులో ఉంచడం జరిగింది. వెంటనే మా యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, ఈ కోర్సెస్ని యాక్సెస్ చేసుకొని మీ ప్రిపరేషన్ మొదలు పెట్టండి. మంచి నాలెడ్జ్ సాధించి మీరు జాబ్ సాధించాలని కోరుకుంటూ, మీ డాక్టర్ మోజెస్, ఎమిలియా అకాడమీ, హైదరాబాద్.